నాకు ఈ మధ్యన ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు. సంతానం లేనటువంటి వారు ఎంత ఇక్కట్టులో ఉన్నవారైనా సరే కన్న తండ్రి శరీరం విడిచిపెడితే ఎలా తద్దినం పెడతారో అలా ఆ రోజున భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టి నియమాన్ని పాటిస్తే వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటి కుమారుడు లభిస్తాడు అని. నాకు ఈ మధ్యన ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడు. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు.